నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. నగరాభివృద్ధికి తాము అడ్డు కాదని శ్యామలానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. శ్యామలానగర్ గేటు వద్ద ఆర్ఓబీకి బదులు ఆర్యూపీ నిర్మాణాన్ని చేపట్టాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ సభ్యులు శనివారం మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్ఓబీ నిర్మించే 40 అడుగుల రోడ్డుని 80 అడుగులుగా విస్తరిస్తే తాము గృహాలను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2011-12 ప్రకారం ఆర్యూపీని నిర్మించాలని అన్నారు. గతంలో ఆర్యూపీకి అనుమతులు కూడా వచ్చాయని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మనం అందరం కలిసి ఈ ఆర్ఓబి శాంక్షన్ అయిన సందర్భంగా శ్యామలానగర్ రైల్వే గేట్ రెసిడెంట్స్ అని చెప్పేసి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ మనం ఫారం చేసుకోవడం జరిగింది. ఈ గేటుకి ఇరువైపులో ఉన్న వాళ్ళందరం కలిసి యాక్చువల్గా ఇప్పుడు మనం వింటున్న వార్త ఏమిటంటే శ్యామలానగర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ 312 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినట్టుగా మనకి తెలియవచ్చినది. కానీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయినందువల్ల రోడ్డు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు 36 అడుగుల నుంచి 40 అడుగుల వరకు ఉన్నది. 40 అడుగులు కూడా బారుకు పూర్తిగా లేదు. ఇటు రాజశేఖర రెడ్డి బొమ్మ వరకు, ఇటు శ్యామలానగర్ జంక్షన్ వరకు 36 to 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్నది. ఈ రోడ్డుని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి సందర్భంగా 40 అడుగుల రోడ్డుని 80 అడుగుల రోడ్డుగా విస్తరించవలసిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా మనకి తెలియవచ్చింది. అప్పుడు 40 అడుగులల్లో 80 అడుగులంటే రోడ్డుకి ఇరువు పక్కల తీసుకుంటూ ఉంటే అటు 20 అడుగులు, ఇటువైపు 20 అడుగులు, అంటే రెండు పక్కల ఉన్నటువంటి నివాస గృహాలు 20 అడుగులు, అంటే ఉన్నటువంటి 40 అడుగులే కాకుండా అదనంగా ఇంకొక 20 అడుగులు డిస్ట్రక్షన్, అంటే ఇళ్ళు పగలగొట్టడం జరుగుతూ ఉంటాయి. దాదాపు అందరూ చిన్న ఇళ్ళ వాళ్ళే 20 అడుగులు ఇళ్ళు పగలగొడితే ఇంకా ఉండటానికి కూడా నివాస యోగ్యం కాదు. అందరూ కూడా ఈ ఏరియా వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మరి మీరు నన్ను చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ వయసులో మనకున్నటువంటి నివాస గృహాన్ని వదిలివేసి వెళ్ళాలంటే ఎంతో బాధాకరమైన విషయం. జీవికి అటు ప్రపోజ్ ఆర్యూబీకి అటుపక్క దాదాపు ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయండి. 36 ఇళ్ళు ఉన్నాయి అటుపక్క. ఒక వ్యాపార సముదాయాలు ఒక 7-8 ఉన్నాయి. వ్యాపార సముదాయాలు పెద్ద ఎప్పటి నుంచి ఉండండి. ఓకే, ఒక 10 దాకా ఉంటాయి వ్యాపార సముదాయాలు. ఇటుపక్క వచ్చేసి దాదాపు ఒక 40 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా నష్టపోతాం అన్నది మెయిన్ పాయింట్ కాదు సార్. ఫీజబిలిటీ లేదు ఇక్కడ. ఆర్ఓబి అని మున్సిపల్ ఆర్ఎన్బి అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఇచ్చిన రిపోర్ట్ని ఓవర్ రైడ్ చేయడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటో మాకు చెప్పమని అడుగుతున్నాము. ఆ కారణాలను ఓవర్ రైడ్ చేయడానికి ఉండాలి. ఇప్పుడు ఒక కారణం చెప్పి అదే గవర్నమెంట్ ఇంజనీర్స్ ఒక డిజైన్ ఇచ్చి ఇక్కడ ఆర్యూబీఏ ఫీజిబుల్ అని చెప్పాక దాన్ని కాదు ఇది చెయ్యాలి అనటానికి సహేతుకమైన కారణాలు జియోగ్రాఫికల్గా ఏం మార్పు లేదు. ఓన్లీ ట్రాఫిక్ ఒకటే పెరిగింది. దాని మీద మాకు స్పష్టత కావాలి. ఏం పెరిగింది, ఏం టెక్నికల్గా మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఆర్ఓబీ వేయటానికి? మాకు కనిపిస్తుంది ఏంటంటే ఓన్లీ 75 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి, ఫార్మల్ శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని అట్లాగట్ట ఖర్చు పెట్టాలనే ఉద్దేశం తప్పితే వేరేది కనబట్టలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చిందే ఆర్యూబీఏ ఇక్కడ ప్రిఫరబుల్ అని. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ. అది పాయింట్. ఆర్ఓబీ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చారు. అటువంటిప్పుడు వాళ్ళ ఇంజనీర్స్ ఇచ్చినాయే వాళ్ళ రిపోర్ట్స్నే కాంట్రాడిక్టరీ ఎట్లా చేస్తారనేది మా ప్రశ్న. మీటింగ్ పరంగా కూడా ఇక్కడ ఆర్యూబీ అయితే ఫీజిబుల్ ఉంటుందని చెప్పి ఒక డెసిషన్ కూడా తీసుకుని డిపిఆర్ కూడా ఆల్మోస్ట్ రెడీ చేయడం కూడా జరిగింది. అనుకోని విధంగా ఏంటంటే 2025లో ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఇక్కడ దీన్ని బట్టి కాకుండా, అంటే ఆర్ఓబి మార్చాలి అనే ఒక ప్రతిపాదన తెచ్చారు ప్రభుత్వం వారు. కానీ ఆర్ఓబి మార్చాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ అలొకేషన్ ఎంత చేయాలని చెప్పి ముందు ఒక పేపర్ వర్క్ జరగాలి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే అవి ఏం జరగకుండానే ముందు ఫండ్ శాంక్షన్ చేశారు. 78 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడ ఎంత అవుతుందో దాని గురించి ఎవరికి అవగాహన లేదు ఈ రోజు వరకు. మేమందరం కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఏంటంటే అవకాశం ఎంతవరకు ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామండి. ఇదంతా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ మధ్యకాలంలో పెమ్మసాని గారిని కూడా, మా కేంద్ర మంత్రి గారిని కూడా, ఎంపీ గారిని కూడా కలిసి ఆయనకి మెమోరాండం ఇచ్చాము.
సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా ఉందంటే ఆయన ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కూడా మీటింగ్ జరిగింది. మేము కూడా ఇవన్నీ ఆయనకి మున్సిపల్ కమిషనర్ గారు అందరికి కూడా ఆఫీసర్స్కి చెప్పాం. అట్లాగే డిఆర్ఎం గారిని కూడా కలిసాము. డిఆర్ఎం గారు కూడా ఆమె కూడా దీనికి సుముఖతగానే ఉన్నారు ఆర్యూబీకి. ఆమె అనేది ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్ ఇష్యూ ఉందండి, ఇందులో మీరు ఏదన్నా ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోండి, మాదే ఉంది అని ఆఫీసర్స్ అందరూ టోటల్గా అందరూ అదే చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్స్ వచ్చినాయని కాకుండా ఈ దగ్గరలోనే 800 మీటర్లో నల్లపాడు లెవెల్ క్రాసింగ్ ఉంది, అక్కడ ఆర్ఓబి ప్రపోజల్ ఉంది. కాబట్టి హెవీ వెహికల్స్కి ఇబ్బంది ఉంటే హెవీ వెహికల్స్ అటు వెళ్ళిపోతాయి. ఇటు వచ్చేటప్పటికల్లా మిగతా అన్ని మేజర్ 90% ట్రాఫిక్ ఆర్యూబీ ద్వారా ఫ్రీ అయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్. దానివల్ల 15 కోట్లే అవుతుంది ఖర్చు మ్యాక్సిమం. అక్కడ 78 కోట్లు అనవసరం. ఇక్కడ ఈ మిగతా డబ్బులతో అక్కడ ఆర్ఓబీ కట్టుకోవచ్చు, లేదా ఇంక వేరే చోట యూజ్ చేసుకోవచ్చు ఈ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే వంకర టింకర్లు ఉంది. ఈ ఆర్ఓబీ వేయాలంటే మీకు అందరికీ తెలుసు మినిమమ్ 100 ఫీట్ రోడ్డు ఉండాలి. అంటే కంకరగుంట మన సెంట్రల్ వాస్ అట్లా 100 ఫీట్ రోడ్లు ఉంటే ఆర్ఓబీ ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న సందులాగా ఉంటుంది. 30 ఫీట్ రోడ్డు కూడా ఉండదు, 30 to 40 ఫీట్ రోడ్డు కూడా ఉండదు. ఏది ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ఆర్ఓబీ అనేది చాలా హాస్యాస్పదం. ఆర్యూబీ అయితేనే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా కూడా వేరే చెన్నైలో కానీ బెంగళూరులో కానీ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇలాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఆర్యూబీలోనే వేస్తున్నారు, ఆర్ఓబీలు వేయటం అక్కడ. యోగాంధ్ర 2026కు గుంటూరు జిల్లా సిద్ధమైంది. ఇప్పటికే పలుచోట్ల యోగా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం అనేక మంది పాల్గొని యోగా కార్యక్రమాలను నిర్వహించారు. పలువురికి స్ఫూర్తిగా నిలిచి మిగిలిన వారు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలపాలని డిఎంహెచ్ఓ కె విజయలక్ష్మి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం గుంటూరు నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. నవభారత్ నగర్ 1వ లైన్లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోషలిస్ట్ భావాలు కలిగిన భువనగిరి చంద్రశేఖర్ కుమారుడు శశాంక్ ఆహ్వానం మేరకు పవన్ ఇక్కడికి విచ్చేశారు. పవన్ రాకతో పార్టీ నాయకులు, అభిమానులు పెద్దెత్తున తరలివచ్చి నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. వస్తారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగనుంది. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని వెస్టర్న్ బైపాస్ పై 25,000 మందితో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్, కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, జిఎంసి కమిషనర్ కె మయూర్ అశోక్, జేసీ అశుతోష్ శ్రీవాత్సవ, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. యోగాలో పాల్గొనే అభ్యర్థులు వచ్చే మార్గాలు, వాహనాల పార్కింగ్ సౌకర్యంతో పాటు త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వారు పరిశీలించారు. అది ఇచ్చేస్తాను నాకు ఓకే వెళ్ళగానే దానికి తగ్గ మీరు మీ టీమ్ 100 ఓకే ఇప్పటిదాకా వెయిట్ చేయాలి. అప్పటిదాకా మీరు హోల్డ్ పెట్టాలి, హోల్డ్ చేయాలి. ఎవరు కూడా వాక్ చేయకూడదు. ఎవరు చంద్ర రాజేశ్వరరావు ఆశయాల సాధన కోసం నేటితరం కమ్యూనిస్టులు నిరంతరం కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. చంద్ర రాజేశ్వరరావు 112వ జయంతి సభ శనివారం మల్లెలింగ భవన్లో జరిగింది. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం లౌకికవాద రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజేశ్వరరావు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 26 సంవత్సరాలు పనిచేసి యావత్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని, కార్మిక కర్షక నిరుపేదల పోరాటాలని ఉధృతంగా నిర్వహించి లక్షలాది ఎకరాల భూములు పేదలకి పంపిణీ చేయించడంతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించి చోదక శక్తిగా ఉన్న అమరజీవి చంద్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతిని మనం ఘనంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. కామ్రేడ్ రాజేశ్వరరావు గారు 1914లో కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో జూన్ 6వ తేదీ జన్మించారు. ఏప్రిల్ 9 80 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మరణించారు. నిండు జీవితాన్ని అనుభవించారు. సుమారు 400 ఎకరాల భూమిని సమాజం కోసం, ప్రజా ఉద్యమాల కోసం వారు తండ్రిచ్చిన ఆస్తిని త్యాగం చేశారు. కానీ ఈనాడు రాజకీయ నాయకులు నిలువ దోపిడీని చేస్తున్నారు. రాజకీయాలంటే ఒక వ్యాపార సామ్రాజ్యానికి పెట్టుబడి అనే పద్ధతుల్లో నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నారు. అందరూ కాదు, ఎక్కువ మంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టుల బలం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తేటతెల్లం చేసింది. ఆయన అధికారం వచ్చే నాటికి డాలర్కి 63 రూపాయలు ఉంటే ఈనాడు 96 రూపాయల పైచులకి రూపాయి విలువ పడిపోయిందంటే ఇండియా ఈజ్ షైనింగా, లేకపోతే నరేంద్ర మోడీ విశ్వ గురువా? అలాగే ఆనాడు 53 లక్షల కోట్ల అప్పుంటే
ఈనాడు 2,67 కోట్లకి అప్పు పెరిగితే మన సంపద పెరిగినట్ట, భారతదేశం అప్పుల్లో కూరుకుపోయినట్ట. అందువల్ల మేధావులు, యువకులు, విద్యార్థులు, గ్రామీణ రైతులు ఈనాడు సమాజ నడకని అర్థం చేసుకోవాలా. సిపిఐ పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఈ దుర్మార్గపు ప్రభుత్వాల్ని గద్దె దింపాలా. అందుకు ఈ సందర్భంగా ప్రతిరోజు కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ 112వ జయంతి సందర్భంగా మేము ప్రతిరోజు పొందుతున్నాం. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ అయిపోయింది. నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. ఇంకా సిబిఎస్ఈ ప్యాటర్న్ మొత్తం దేశాన్ని ఊపేసి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది. నేడు డిఎస్సికి సంబంధించినటువంటి గొడవ, గతంలో కూడా ఏపీఎస్సి దానికి సంబంధించిన గొడవ, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ఇలాంటివన్నీ కూడా నిరంతరాయంగా కొనసాగిస్తూ ప్రజల్లో కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ విశ్వాసం కలిగించేటువంటి స్థితిలో ఈ పాలక ప్రభుత్వాలు లేవు అనేటువంటిది వాస్తవం. ఇవి జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం. కాబట్టి డిఎస్సి దానిపైన ఎంక్వైరీ చేసి ఏమి జరగకపోతే ఏమి జరగలేదని చెప్పేటటువంటి నివేదిక ఇవ్వడం అనేటువంటిదే ఉత్తమం. జరిగిందని ఒకరు, జరగలేదని ఒకరు, అదేవిధంగా జరిగినాయి కాబట్టి ఆధారాలతో సహా వాయిస్ రికార్డు కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. పరీక్షలు కూడా వేరే హాల్లో కూర్చొని వేరే వాళ్ళు రాసేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని, అదేవిధంగా తన యొక్క గొప్పతనాన్ని దాటుకోవడానికి ఈ యొక్క అవకాశంగా కమిషన్ వేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. అదే పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ పైన కూడా చాలా గట్టిగా మాట్లాడారు. గతంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి, మరి అక్రమాలు జరిగి అందులో అపాయింట్మెంట్ అయిన వాళ్ళకే పదోన్నతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. ఆ పదోన్నతులపై హైకోర్టు డిక్లేర్ వచ్చినప్పటికి కూడా ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇది ఎక్కి అది మగ్గి, కాబట్టి జోగి రాసుకుంటే బూడిద రాలేదని చెప్పేసి మీరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. ఇది వాస్తవం కాదు అంటే అది ఎంక్వైరీ ద్వారానే జరగాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వం డిఎస్ పైన ఎంక్వైరీ వేసి వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.